హలో! హాయ్ అండి అందరికి. రీసెంట్‌గా ఏపీ రాజకీయాలనేవి కేసుల మీద నడుస్తా ఉన్నాయి. అంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళ మీద కేసులు పెట్టి వేధించారు. వీళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద పెట్టి కేసులు వేధిస్తున్నారనమాట. అంటే ఏపీలో కక్షపూరిత రాజకీయాలనేవి ఏ స్థాయిలో పెరిగిపోయినాయి మనందరికీ తెలుసు. వాళ్ళకి అధికారం ఉన్నప్పుడు వాళ్ళు వేధించారు. ఇప్పుడు వీళ్ళకి అధికారం వచ్చింది కాబట్టి వీళ్ళు వేధిస్తున్నారు. అయితే రీసెంట్ డేస్‌లో పేర్ని నాని ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని విమర్శలు, తీవ్ర స్థాయి విమర్శలు అయితే చేస్తా ఉన్నాడనమాట. అయితే ఈ తీవ్ర స్థాయి విమర్శలు చేస్తుండు కాబట్టి పేర్ని నానిని ఏదో ఒక రకంగా ఇరికించాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర అధికారం ఉంది. ఏం చేసినా గానీ ఈ 5 నెలల్లోనే చేయాలి కాబట్టి ఆయన ఏదో ఒక రకంగా టార్గెట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుందనమాట. అందులో భాగంగా వీళ్ళకి సంబంధించిన ఏమైనా లూప్ హోల్స్ దొరుకుతాయా? ఎక్కడెక్కడ దొరుకుతారని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. అయితే ఈ ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా ఒక లూప్ హోల్ అయితే దొరికింది. ఈమె ఉన్నది కదా! ఈమె పేర్ని నాని భార్య అనమాట. అయితే ఎందుకు ఇప్పుడు ఈమె వార్తల్లో నిలిచారు అంటే మచిలీపట్నంలో పేర్ని నానికి కొన్ని గోడౌన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఆహార నిల్వ అంటే ధాన్యం నిల్వ చేయడానికి పెద్ద పెద్ద గోడౌన్స్ ఉంటాయి కదా! ఆ గోడౌన్స్ ఉన్నాయన్నమాట. అయితే అవి పేర్ని నాని. అయితే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ గోడౌన్స్‌ని ఆ ప్రభుత్వం లీజుకి తీసుకొని ఒక్కొక్క బస్తా దాచిపెట్టడం కోసం రూ. 5 రెంట్ ఉండేదనమాట. అయితే ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా! కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా! అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గోడౌన్స్‌లో ప్రభుత్వానికి సంబంధించిన ఒక 3000 బస్తాలు మిస్ అయినాయి అని చెప్పేసి ప్రాథమిక నిర్ధారణకి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాథమిక నిర్ధారణకి అయితే రావడం జరిగింది. ఆ ప్రాథమిక నిర్ధారణకు రావడం ద్వారా ఈమె మీద బియ్యం బస్తాలు మిస్ అయినాయి అని చెప్పేసి కేసు అయితే నమోదు అయితే చేయడం అయితే జరిగిందనమాట. అంటే అది ఇంకా పూర్తి స్థాయి వివరాలైతే రావడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటి అంటే ఈయన మాట్లాడుతుండు కాబట్టి గతంలో వైసీపీలో కీలకంగా ఉన్నాడు కాబట్టి ఏదో ఒక రకంగా టార్గెట్ చేయాలని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. అంటే ఇప్పుడు పార్టీల తర్వాత టార్గెట్ చేస్తారు. ఏపీలో రాజకీయాలు మనందరికీ తెలుస్తా ఉన్నాయి. కాకపోతే ఈ విషయం అనేది పెద్ద ఎత్తున వైరల్ అవుతుందనమాట. ఆమె మీద కేసు నమోదైంది అని చెప్పేసి పెద్ద ఎత్తున టీడీపీకి సంబంధించిన ఛానల్‌లో పెద్ద ఎత్తున అది వైరల్ అవుతా ఉంది. చూడాలి మరి. ఈ యొక్క అంశం మీద పేర్ని నాని ఎలా స్పందిస్తారు? నిజంగా మరి ఆ 3000 బస్తాలు ఎటుపోయినాయి అనేది. ఓకే మరి. థాంక్ యూ.